హాయ్ అండి. వెల్కమ్ టు వీనాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మీరు టైటిల్లో చూసే ఉంటారు, వరలక్ష్మి రథం పూజ. అండ్ ఈ షాపింగ్ వచ్చేసి మేము 2 days బిఫోర్ వరలక్ష్మి రథం అమ్మవారి కోసమని శారీ షాపింగ్కి వెళ్ళాము. అండ్ ఇది ఇంటి దగ్గర ఒక కొత్త షాప్ ఓపెన్ అయిందండి. బాగుంది షాప్. అండ్ ఇది వరలక్ష్మి వ్రతం ఒక ముందు రోజు నైట్ అండి. ఇది చాలా వర్షం పడినందుకు కరెంట్ అనేది ఒక అట్లీస్ట్ ఒక 2 hours వరకు కరెంట్ లేకుండే మాకు. మీరు చూడొచ్చు అక్కడ ఎంత వాటర్ ఫిల్ అయిందో. ఇంటి ముందే అండి ఇది. ఒక సునామీ లాగా ఫిల్ అయిపోయింది రోడ్ మొత్తం. అండ్ కరెంట్ రాలేదు, బట్ స్టిల్ మేము డెకరేషన్ కోసమని ఎమర్జెన్సీ లైట్స్ పెట్టుకొని మరి మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి డెకరేషన్ అనేది కంప్లీట్ చేసాము. అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు మా ఆంటీ ఆర్తి, ఇంకా మా ఇద్దరు బ్రదర్స్కి. వీళ్ళు నలుగురు చాలా ఎఫర్ట్స్ పెట్టి డెకరేషన్ అనేది కంప్లీట్ చేశారు. అండ్ కరెంట్ కొద్దిసేపట్లోనే వచ్చేసింది. కరెంట్ వచ్చేసరికి ఇంకా కొంచెం క్లియర్గా అన్ని ఐటమ్స్ కనపడింది, అడ్జస్ట్మెంట్ ఇవన్నీ చేయడానికి. అండ్ కరెంట్ వచ్చేసాక మిగతా డెకరేషన్ ఏదైతే కంప్లీట్ చేయాలో, అమ్మవారిని కూర్చోపెట్టడం, ఇవన్నీ మా ఆంటీ వాళ్ళు సెట్ చేశారు. అండ్ ఇది అట్లీస్ట్ ఒక 3 hours అయిందండి. మొత్తంకి 3 hours అయింది. డిన్నర్ అంతా చెయ్యకముందే మా ఆంటీ వాళ్ళు పట్టుదలతో చేశారు. అండ్ ఇది నెక్స్ట్ డే నేను అర్చనని ఇంకా తపస్యాన్ని పికప్ చేసుకోవడానికి వాళ్ళ మదర్ వారి ఇంటికి వెళ్ళాను. సో అక్కడి నుంచి వచ్చేసాక ఇక్కడ ఇంటికి రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, మా మమ్మీ పొద్దున ముగ్గు వేశారు. రోజు ఒక డిజైన్ వేస్తారండి మా మమ్మీ. దాన్ని కూడా షార్ట్స్ నేను త్వరలో స్టార్ట్ చేయబోతున్నాను. మా ఇంటి మహాలక్ష్మి లోపల వస్తుంది, అందుకని. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మా ఇంటి మహాలక్ష్మి వచ్చిందని మా మమ్మీ చెప్తున్నారు చాలా హ్యాపీగా. సో రాగానే ముందుగా దృష్టి తీసి మమ్మీ తపస్యాని ఇంకా అర్చనని లోపలికి వెళ్ళమని చెప్పారు. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ అండి, ఒక 9-9:30 ఉండొచ్చు. ఆ టైంకి వచ్చేసారు అర్చన ఇంకా బేబీ. అండ్ ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు నైవేద్యంకి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ కూడా ప్రిపరేషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఆర్తి ఇంకా మా ఆంటీ అంతా అప్పట్లోపు అన్నీ సర్దుతున్నారు, అరేంజ్మెంట్స్ అనేది చేస్తున్నారు. అండ్ పుష్కర్ కూడా చాలా హెల్ప్ చేశాడు మాకు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, టిఫిన్స్ తీసుకుంటున్నాం మేము అర్చనకి ఇంకా పుష్కర్కే. ఎందుకంటే నేను, మా ఆంటీ, ఆర్తి, మా మమ్మీ అందరం ఫాస్టింగ్ ఉండే పూజ అయ్యే వరకు. అండ్ అప్పటిలోపు మేము ఇంకా పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకుందామని కుషాయిగూడకు వెళ్ళాము. అండ్ అంతా షాపింగ్ అంతా అయిపోయాక మేము ఇంటికి వచ్చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయానండి. అండ్ ఇది మార్నింగ్ ఒక 10:30 ఉండొచ్చు ఆ టైంకి ఇది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, మమ్మీ అంతా సెట్ చేస్తున్నారు. మొత్తం అరేంజ్మెంట్ అనేది ఆల్మోస్ట్ అయిపోయిందండి. అండ్ నైవేద్యం కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసారు అప్పుడే. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తుంది మా డాడీ ఇంకా మా నాయనమ్మ అండి. అండ్ నైవేద్యంకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మా మమ్మీ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేసారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, పులిహోర అనేది మొదటిగా చేస్తున్నారు. మా మమ్మీ పులిహోరలా చాలా ఎక్స్పర్ట్ అండి. మీరు ఒక్కసారి కనుక పులిహోర టేస్ట్ చేస్తే మా మమ్మీది షాప్ పెట్టేయండి అని అడ్వైస్ చేయొచ్చు మీరు, అంత టేస్టీగా ఉంటుంది. మా అపార్ట్మెంట్లోనే 2-3 ఆంటీస్ చాలా ఫ్యాన్ అండి మా మమ్మీ పులిహోరకి. అండ్ వడలు కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి, రెడీ. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది స్వీట్. అండ్
ఈ ప్రిపరేషన్ వచ్చేసి అట్లీస్ట్ ఒక 1 hour తీసుకున్నారండి మా మమ్మీ. మా మమ్మీయే ఈ ఐటమ్స్ అన్నీ చేశారు. స్టార్టింగ్ నుంచి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మా మమ్మీనే చేశారండి. ఆరతి ఇంకా మా ఆంటీ వచ్చేసి అమ్మవారిని కూర్చోపెట్టడంలో, ఇంకా పూజ సామాగ్రి ఇవన్నీ సెట్ చేయడంలో వాళ్ళు అక్కడ చూసుకున్నారు. మా మమ్మీ వచ్చేసి నైవేద్యం సైడ్ అంతా ఏమేం ఐటమ్స్ చేయాలో ఇవన్నీ మా మమ్మీ చూసుకున్నారు. అండ్ ఇప్పుడు మొత్తం సెట్ చేసేసారండి. మీరు చూడొచ్చు అమ్మవారు ఎంత కళగా ఉన్నారో. అండ్ చాలా అద్భుతంగా ఉండే అండి సెటప్ మొత్తం. మేమందరం చాలా హ్యాపీగా ఉండే ఆ రోజు. అండ్ ఇంకొకటి, వరలక్ష్మి పూజ అనే కాదండి, మేము గణేష్ పూజ కానీ వేరే ఇంట్లో ఏమైనా యజ్ఞము హోమాలు ఇవి ఏమైనా అరేంజ్మెంట్స్ చేసినా కానీ చాలా ఆనందంగా చేస్తామండి. మేము నైవేద్యం కానివ్వండి, పూజ సామాగ్రిలు కానివ్వండి, అరేంజ్మెంట్స్, పూజకి కావాల్సిన పదార్థాలు అన్నీ అండి A to Z మేము అంతా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఆనందంగా చేస్తాము. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మేము ఏ పూజ అయినా అండి చాలా పాజిటివిటీగా చేస్తాము. అందుకే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ ఆ పూజ అనేది చాలా సక్సెస్ఫుల్గా అవుద్దండి. వచ్చేవారు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు, నవ్వుతూ బ్లెస్ చేసి ఏ ప్రసాదం చేసినా లేకపోతే లంచ్ అరేంజ్ చేసినా ఆనందంగా తినేసి చాలా టేస్టీగా ఉందని చెప్పేసే వెళ్తారండి. అది మాకు అదే చాలు అండి, అదే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఏదైనా మేము చేసినప్పుడు చాలా ఆనందంగా మీరు మా ఫేస్లో ఆ గ్లో అనేది చూడొచ్చు. చాలా హడావిడిగా కూడా కాకుండా నెమ్మదిగా అన్నీ ఆలోచిస్తూ చేస్తాము. అందరూ కలిసిమెట్టుగా ఉండి ఏ ఈవెంట్ అయినా సక్సెస్ఫుల్గా మేము చేస్తామండి. అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీరు మా పాత వ్లాగ్స్ కూడా చూడొచ్చు. మేము ఏ ఫెస్టివల్ అయినా ఏ పూజలైనా మేము ఎలా చేస్తామో మీరు ఒకసారి చూడండి పాత వ్లాగ్స్, వేరే వీడియోస్లో కూడా మా పూజలు అనేది మీరు చూస్తారు, మీకే అర్థమవుద్ది మేము ఎంత ఒక పాజిటివ్నెస్ అండ్ భక్తితో చేస్తామనేది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము అండి మేము. పూజది ఒక క్వాలిటీ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, ఏ విషయంలో మేము కాంప్రమైజ్ అవ్వము. ఏదైనా ఫుల్ ఫ్లెజ్డ్గా ఆనందంగానే చేస్తాము. సో అర్చన ఇంకా ఆర్తి ఇద్దరు మొత్తం ఫ్లాట్లో ఉన్న అందరికీ ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళే వెళ్తారు. అండ్ అందరిని ఇన్వైట్ చేశాక మళ్ళీ ఇంటికి వచ్చేసారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ. అండ్ అందరూ చాలా బాగా వాళ్ళ ఇంట్లో కూడా పూజలు చేసుకున్నారండి, మీరు చూడొచ్చు. అండ్ అందరూ ఫేస్లో అర్చన ఇంకా ఆర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ ఫేస్లో ఆ చిరునవ్వు అనేది, ఆ పాజిటివ్నెస్ అనేది మీరు చూడొచ్చు. ఫ్లాట్ మెంబర్స్ అందరండి చాలా హ్యాపీగా ఉంటారు మాతో. ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సో వాళ్ళు కూడా మా పద్ధతులు కానీ మా పూజలు కానీ మేము పలకరించే విధానం కానివ్వండి వాళ్ళకి చాలా బాగా నచ్చుద్ది. అండ్ మేము ఇలాగే అందరం హ్యాపీగా ఉంటామండి ఫ్లాట్లో. ఎవరి ఇంట్లో పూజ అయినా కానీ అండ్ వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫెస్టివల్ సెలబ్రేషన్ కానివ్వండి వాళ్ళు తప్పకుండా మాకు ఇన్వైట్ చేస్తారు. అండ్ దేవుడికి పెట్టిన ఒక నైవేద్యం ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాము, చాలా హ్యాపీగా ఉంటామండి. అండ్ ప్రతి ఇంట్లో ఈ రోజు ఒక పూజ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరి ఇంట్లలో వాళ్ళు సెలబ్రేషన్ అనేది చేసుకున్నారు. అలా అని వాళ్ళు కూడా ఇన్వైట్ అనేది చేశారు. వాళ్ళ ఇంటికి కూడా అర్చన, ఆర్తి ఇంకా మా ఆంటీ వెళ్ళారు. తర్వాత అక్కడ వాళ్ళు వీడియో తీయలేకపోయినారు, మరి అందుకే అది ఈ వీడియోలో వచ్చిందో లేదో తెలియదు. కానీ అందరి ఇంటికి వెళ్ళి అక్కడ కూడా దేవుడిని యొక్క ప్రెజెన్స్ అనేది పొందారండి, వీళ్ళు వెళ్ళి వచ్చారు. అండ్ ఇక్కడ పూజ కోసం మేము రెడీ అయిపోయాము. మదర్ ఇంకా స్టార్ట్ చేద్దాము, లేట్ అయిపోతుంది అని చెప్పారు. సో మేము స్టార్ట్ చేసేసాము. మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా
సర్వకార్యేషు సర్వదా వక్రతుండాయ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వామి కుంకుమ సమర్పయామి నీ కై పుచ్చుకెళ్ళండి కుంకుమ సమర్పయామి పుష్పం సమర్పయామి మయం సున్న దర్శనాగరపతే సున్నకాయ వాస్తే సున్న ప్రదాయాంబం స్వాహే స్వాహే సున్న ప్రదాయాంబం స్వాహే కాంచి గణపతి కాంచి సమర్పయామి ఓం ప్రకృత్యై నమః ఓం వికృతయాయ నమః ఓం విద్యాయ నమః ఓం సరస్వతి ఆదిప్రదాయే నమః ఓం నృత్యాయ నమః ఆత్మమికయే నమః ఓం వాసవే నమః ఓం పద్మమాలయే నమః ఓం పద్మాయే నమః ఓం శ్రీహర్షే నమః ఓం అయాయ నమః ఓం లక్ష్మ్యే నమః ఓం నిత్యాశ్రయే నమః ఓం దిత్యాయ నమః ఓం దిపత్యాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం వసుప్రీత్యన్యాయ నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షే నమః ఓం కషి క్రోధ శస్మ భవయే నమః ఓం అనుగ్రహ భారవయే నమః ఓం అమృతాయ నమః ఓం దీపదాయ నమః ఓం లోకస్క వినాశాయ నమః ఓం త్రిమిమాని మాలాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మమనప్రియాయ నమః ఓం రామాయ నమః ఓం పద్మమలతర్యే నమః ఓం దేవాయ నమః ఓం పద్మమినాయ నమః ఓం పద్మమిత్రంద్రిణ్యై నమః ఆయ నమః ఓం విశ్వవజనందాయ నమః ఏ నమః ఓం అరయో ఆశ్చయ నమః ఓం అశ్వవినాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఉదరంగాయ నమః ఓం అరిణియే నమః ఓం ఓం సుయిం ప్రదాయ నమః ఓం జై పాట్ పాట్
వైభవలక్ష్మి జై మాతా వైభవలక్ష్మి మాతా వైభవలక్ష్మి జై మాతా వై ఎత్తుకోంగ వాంగ మార్కెట్ ఇది చిట్టి అక్క కరెక్ట్ కరెక్ట్ చిట్టి మమ్మీ ఎగవా ఇంకి దాడి మమ్మీ అర్చన వీళ్ళందరూ నా ఫ్లాట్లో ఉన్నవాళ్ళు. కవర్లు వేయాలి. మా పాప ఏడ్చింది, మాకు అన్ని డిస్టర్బెన్స్ అయింది కదా. ఈసారి ఏం చేయాలని ఏమీ మాకు అవుతలేదు. అయ్యో మరి ఆ ఫైర్ మీ పాప రాలేదు. సెప్టెంబర్
సో మీరు ఇక్కడ చూడొచ్చండి. అర్చన వచ్చేసి క్యాజువల్స్లో ఉంది. ఎందుకంటే తపస్యాకి 1 or 2 hours ఫీడింగ్ ఇస్తూనే ఉంటుంది కాబట్టి షీ వాస్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ అండి శారీలో. ఆ జ్యువెలరీస్, నెక్లెస్ ఇవన్నీ వేసుకుని ఉండేనా, మళ్ళీ ఆమె కొంచెం ఫీడింగ్ ఇచ్చే టైంలో కంఫర్టబుల్గా లేదని ఆమె క్యాజువల్స్లో చేంజ్ చేసుకుంది. అండ్ దాని తర్వాత షీ వాస్ పార్టిసిపేటింగ్ అండి. తర్వాత వచ్చిన అందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. ఇప్పుడు చూడొచ్చు మీరు, అన్ని కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసింది. పొద్దున్నుంచి ఎలా అయితే ఆమె పార్టిసిపేట్ చేసిందో అలానే చేసింది. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇట్స్ జస్ట్ దట్ ఆమె కొంచెం క్యాజువల్స్లో కంఫర్టబుల్గా ఫీల్ అయింది. తపస్యకి ఫీడింగ్ టైంలో కొంచెం ప్రాబ్లం అవుతుందని, నథింగ్ ఎల్స్ అండి అక్కడ. நல்ல இதுல கொஞ்சம் ஆர்த்தியும் ரெடி அதெல்லாம் டெக்கரேஷன் பண்ணல துணியில என்ன பண்ண சொல்ற அதுக்கு வந்து நல்லா சீக்கிரம் இது பண்ணி పువ్వులది ఎంత డిమాండ్ అయిపోయిందండి కదా. చాలా అంటే చాలా. నైట్ చాలా వర్షం. అవును, ప్రొద్దున ఎలాగో రేవతి వెళ్ళి తీసుకొచ్చింది.
దీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి, వస్తుందమ్మా మా ఇంటి లక్ష్మి, వస్తుందమ్మా మా ఇంటి లక్ష్మి. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా వరలక్ష్మి, వస్తుందమ్మా వరమహాలక్ష్మి, వస్తుందమ్మా వరమహాలక్ష్మి. సో ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మమ్మీ ఆరతి ఇచ్చేసారండి ఎండింగ్లో. అండ్ దాని తర్వాత మేము వన్ ఆఫ్ అవర్ రిలేటివ్స్ ఇంటి దగ్గరే ఉంటారు, సో వాళ్ళ ఇంటికి వచ్చామండి, జయంతి అక్క వాళ్ళు. సో ఇక్కడ మేము ఎవ్రీ ఇయర్ వస్తామండి. సో ఈ ఇయర్ కూడా అదే మాదిరిగా వచ్చాము. అండ్ దేవుడి యొక్క దర్శనం చేసుకొని డిన్నర్ చేసి ఇంకా మేము ఇంటికి వెళ్ళామండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మా ఒక పూజ అనేది మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ది ఒక లింక్ అనేది షేర్ చేయండి. అండ్ మా పాత పూజ వీడియోస్ కూడా మీరు చూడండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.